నా కొడుకు చచ్చిపోయింది, నా మొగడు చచ్చిపోయింది, అదే ఊళ్ళో నాకు పడ్డ. నా కొడుకు ఇద్దరు ఆడపిల్లలు ఉండరు. నా కొడుకు చచ్చిపోయింది, నా కోడలు ఉన్నది, నా కొడుకు పిల్లలు ఇద్దరు ఉండరు ఆడపిల్లలు. మేము ఎట్లా బతకాలి? ఇక మీ దయ మీ ఇద్దరు మరి ఎక్కడ పోతుంది సార్? మేము ఒకవేళ వండకుండా ఒక వేడు వండుతుంది. ఇక్కడ పంట ఉన్నదంటే 4 రూపాయలు పడితే భూమి ఉన్నదంటే అని ఇస్తారు. ఇప్పుడు ఇది పోయినాక ఎవరైనా అప్పగితే కూడా ఒక పోయి మనకు నమ్మరు. ఏడిపోయి బతకాలి మేము, ఏం చేస్తున్నాం? బతుకులేము అదే భూమి మీద. వాళ్ళు చెప్పినప్పటి సంది రాత్రి కునుకు నిద్ర అలాంటిది ఏది లేదు. తీసుకుంటే ఒకటేసారి అప్పుడే పట్టుకొని తీసుకుంటే బాగా. కానీ ఇది రోజు సంపడు కన్నా ఈ మందు నేను ఫోన్ లేపలేను. మా భార్య చనిపోయినాయమని అప్పుడే ఎఫెక్ట్ అయింది. సార్ ఇది ద్రోహము అన్యాయము ఏదో కానీ ఇది మాకు మీరు దయచేసి మా తరఫున కొట్లాడగలని కొట్టున్నారు. ఏ అవసరమైనా నేను 10 నిమిషాలు ఇంటికి వస్తాను. మీకు యథార్థంగా ఉండండి. మీరు అర్థమైందా? మంచిగా కొట్లాడదాం, మన భూమి మనం కాపాడుకుందాం. తప్పకుండా యథార్థంగా ఉండండి. ఏముంది ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు. మనకు భూమి కావాలి, మన భూమి మనకు కావాలి. సరే సరే రైట్.